9 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 9-10 ఏళ్ళు అవుతుంది. ఆ ఊరు ఎత్తుక్కుంటూ నేను వచ్చాను, గద్వాల్ వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళితే అతను లేడు, బండ్ల పోటీలకు వెళ్ళాడు. అతను బండ్ల పోటీలు చేస్తాడు. నాకు ఇలా నంది ఉంది, దానికి పని నేర్పాలి అంటే నాకు కుదరదు, నేను బండ్ల పోటీలో ఉన్నా అన్నాడు. సరే, నా చేతిలో ఒక 3 రకాల బియ్యాలు, దేశవాళీ బియ్యాలు, తులసి, బాసో, నారాయణ కామిని, రత్నచోడి, ఒక్కొక్క 2 కేజీలు ఇంట్లో ఇచ్చేసి వచ్చా. వాళ్ళ భార్యకి ఇచ్చి వచ్చేసాను. అవి తిన్నాక నాకు ఫోన్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఒక 10 రోజులకి ఫోన్ వచ్చింది. అప్పుడు మాట మెత్తబడింది. అప్పుడు ముందు నాకు కుదరదు, నేను రాను అన్నాడు. అన్న, ఈ బియ్యం ఏంటి పంపించావు, చాలా బాగుంది అన్నాడు. సరే, ఆ బియ్యం నువ్వు కావాలంటే నా పొలంకి వస్తే నీకు చెప్తా అన్నా. అలా నా పొలంకి వచ్చాడు. పొలంకి వచ్చినప్పుడు కృష్ణా జిల్లాలో ఆవుంది. హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాలో అంటే 6 గంటల ప్రయాణం. కారు ఎక్కిన తర్వాత మాటలు మొదలుపెట్టాడు. మా నాన్న వద్దన్నాడు, లేకపోతే నేను అమెరికా వెళ్ళేవాడిని, బండ్ల పోటీలకు అమెరికా తీసుకెళ్తా అన్నారు అని ఆయన చెప్తున్నాడు. అలా అడిగారు ఎవరు తీసుకెళ్తా అని, కానీ సముద్రం దాటి వెళ్ళొద్దురా అని వాళ్ళ నాన్న అన్నారంట. సరే, ఇలా మాటలు చెప్పుకుంటూ ఊరు వచ్చాం. ఆ రోజు ఇలా వర్షం వస్తుంది, రాత్రి అయిపోయింది. నందిని చూడవా అంటే తెల్లారి చుద్దుగానే పడుకో అన్నాను. నేను లేచేసరికి చూశాడు, దీనికి పని నేను నేర్పుతాను అన్నాడు. కానీ మా గద్వాలు తీసుకెళ్ళిపోతా అన్నాడు. సరే, తీసుకెళ్ళన్నా. ఎన్నాళ్ళు అంటే 4 రోజులు అని చెప్పాడు. 4 రోజులు దానికి పని నేర్పించి మీకు పంపిస్తా అన్నాడు. పొలం చూద్దామని వెళ్దాందా అన్న. పొలంలో అడుగు పెట్టినాక అతను మాట్లాడిన మాట ఏంటంటే, అన్న, రాత్రి పెద్ద వర్షం వచ్చింది కదా, అందరి పొలాల్లో ఇంత లోతు నీళ్లున్నాయి, నీ 7 ఎకరాల్లో వర్షం పడలేదేంటి అని అడిగాడు. అంటే నా పొలంలో కూడా వర్షం పడింది, నా పొలంలో భూమి తాగింది, వాళ్ళ రసాయనాలు కాబట్టి సిమెంట్ లాగైపోయింది, నీళ్ళు తాగట్లేదన్న. ఇక మాటలు ఆపేశాడు. కాళ్ళతో ఇలా ఇలా దున్నుకుంటా ఇక్కడి నుంచి అందూరం నడిచాడు. ఇక మాటలు మౌనంలోకి వెళ్ళిపోయాడు, రమణ మహర్షిలాగా వెళ్ళిపోయి. మళ్ళీ 10 రోజులకి నాకు ఫోన్ వస్తుంది అనుకుంటానే ఉన్నా. కరెక్ట్గా 10 రోజులకు ఫోన్ చేసి, కొన్ని సంవత్సరాలు మీ దగ్గర పనిచేస్తానన్నా, నా బండ్ల పోటీలన్నీ వదిలేస్తాను అన్నాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు చేసావు? 5 సంవత్సరాలు చేశాడు నా దగ్గర. చేసి గొప్ప విషయం ఎందుకు చెప్తున్నారంటే, మార్పు అనేది ఎలా వస్తుందో, వాళ్ళ పిల్లలు ఎంతంత పిల్లలు అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుని న్యాచురల్ ఫార్మింగ్ కోర్సులో తాండూరులో ఒక ఆర్గనైజేషన్ ఉంటే అక్కడ 2 ఇయర్స్ కోర్స్ కింద పెట్టాడు. వాళ్ళ అబ్బాయిని న్యాచురల్ ఫార్మింగ్ కోర్సులో జాయిన్ చేయించాడు. రవి ఉన్నావు ఇక్కడ? రవి రా మరి. ఇది మార్పు అంటే. ఇలా వ్యవసాయము తెలియని వాళ్ళకి, వాళ్ళ ఊర్లో ఐజాలో అన్ని ఎడ్లే ఉంటాయి, ఆవులు ఉండవు. అవునా? ఐజా మొత్తం ఎడ్లే, ఆవులు ఉండవు. ఆవుతో ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు ఆయనకి. ఇప్పుడు ఏ పంటలు పండిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది 2 నిమిషాలు మీతో మాట్లాడతాడు రాసీను. గ్రామ పెద్దలకి, ఇక్కడ వచ్చిన గ్రామ అతిథులకి నా పాదాభి వందనాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ, ఇక్కడ మా గురువుగారు చెప్పినట్టు అన్నీ చేశాను. అక్కడ పోయి చూస్తే పొలంలో నేను ఎక్కడ ఎన్నో చెప్పుకుంటాను మా గురువుగారికి. అసలు అక్కడ పోయిన తర్వాత నాకు మాటలే రావట్లేదు. ఆ భూమిలో, ప్రతి ఒక్క భూమిలో జీవజంతువులు అన్నీ ఉంటాయని తెలియదు నాకు అప్పట్లో. ఆ భూమిని చూసిన తర్వాతనే, అమ్మో, ఇన్ని జీవరాశులు ఉన్నావు, ఇన్ని జీవజంతువులు ఉన్నావా
అని భూమిలో చూస్తే నత్తలు, వానపాములు, జీవజంత్రాలు, కంటికి కనపడే సూక్ష్మ జీవజంత్రాలు కొన్ని వేలలో ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి. చూసి అప్పుడు నాకు అరే నేను ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేశాను కానీ నేను ఒక వ్యవసాయ రైతును అనుకొని నేను ఎర్ర తీసుకొని ఉన్నాను. ఇది కాదు వ్యవసాయము. మన తాత ముత్తాతలు చేసే వ్యవసాయం అంటే ఇప్పుడు మన గురువారు చూపించారు. దీన్ని మనం పాటించాలి. దీన్ని పాటించకపోతే వచ్చే జనరేషన్కి ఏం లేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలకి నేను మంచి భోజనం పెట్టాలంటే ఎలా చేయాలి? మంచి ఆరోగ్యంగా తినాలి అని మా గురువుగారు ఇచ్చిన భోజనం ప్రకారంగా తిని అదే బాటలో నడుస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి రావడం కారణం ఇంతమందిలో నేను ఇలా చెప్పడం అంటే అదే ఆ రోజు మా గురువుగారు చెప్పకపోతే మీలాగానే ఎక్కడో మూల పడి ఉండేవాడిని నేను. ఈరోజు ఎంతో గౌరవంగా ఆ భోజనం తింటూ నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. గోవు అంటే తెలియని వానికి గోవు గురించి గొప్పతనం చెప్పాడు. అలాంటి కృష్ణ భగవానుడు చెప్పాడని నేను అప్పుడు ఎప్పుడో రాతల పోతలు చూశాను కానీ అలాంటివి కాదు. కృష్ణ భగవానుడు రియల్గా మా గురువు గారిని చూసిన తర్వాతనే నేను చూసి ఆనందపడే విషయం మీకు ముందర చెప్తున్నా. ఎందుకోసం చెప్తున్నా అంటే అలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదు అనేది మన భగవంతుడు మన పైన రాసలేదు. ఎప్పుడు తెలియదు, ఎప్పుడు నుండి తెలియదు. అందుకనే వచ్చిన దాన్ని మనము జాగ్రత్త పాటించాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చాము, ఇది ఇంతమంది నేను పాటించినట్టు మీరు పాటిస్తే ఈ వ్యవస్థ చాలా ముందుకు పోతుంది. అందరి ఇంట్లో ఆరోగ్యాలు పెరుగుతాయి, అందరి ఇంట్లో ఆనందాలు పెరుగుతాయి. ఇంతకంటే మించినది ఏం లేదు. ఆస్తులు అంతస్తులు ఏది రావు. అందుకనే నేను చెప్తున్నా, చాలా అంటే చాలా వరకు ఇవి మనం పాటిస్తే చాలా ముందుకు వెళ్తాం. ధన్యవాదాలు. పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న యువ రైతులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రవి, మా నాన్న పేరు శ్రీను గారు. నేను ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని నేర్చుకుంటున్నాను. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ పిల్లలకు పెట్టే భోజనాన్ని ఏం పెడుతున్నారో ఒకసారి ఆలోచించి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి. మీరు ముందుండే తరానికి ఇన్ని ఎకరాల ఆస్తి, ఇన్ని ఎకరాల బిల్డింగులు కట్టిస్తున్నానది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నానది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ మా పిల్లలకి ఇంత ఆస్తి సంపాదించాను అనే దానికంటే మా పిల్లలకి ఇంత ఆరోగ్యాన్ని సంపాదించగలుగుతున్నాను అనేది ప్రతి ఒక్కరూ గమనించినట్లయితే ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్ తప్పకుండా బాగుపడాలి అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేయించాలి. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనేది ఎంత ముఖ్యమో మీ పక్కన వాళ్ళని అలానే మీ ఎదుటిన్న వాళ్ళని అందరినీ చేయిస్తే అలానే మన ముందుండే జనరేషన్కి ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది అనేది నా యొక్క ఆశ. మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా విజయరామ్ సార్కి మరియు మొలాలి గోవా సార్ గారికి, మా సార్ వాళ్ళ రాజేంద్ర సార్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన సమయంతో ఈ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క స్పీచ్ నివేశిస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.